ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకున్నారు. ఇక ఈ సందర్భంగా ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు మంత్రులు బృందం పాల్గొన్నారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజున ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం అలాగే మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అలాగే ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరేశం, బిఎల్ఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శోభమానః కళ్యాణః ప్రతిభాగన్నాదే